పట్నాలో ప్రముఖ విద్యావేత్త ఖాన్సర్ కోచింగ్ సెంటర్ వద్ద జరిగిన కాల్పులు కలకలం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 5 నుంచి 10 రౌండ్ల కాల్పులు జరిగాయని ఖాన్సర్ ఆరోపిస్తుంటే అసలు కాల్పులే జరగలేదని పోలీసులు అంటున్నారు. కోచింగ్ మాఫియా తనపై కక్షగట్టిందని ఖాన్సర్ ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో మరోసారి వార్తల్లో నిలిచిన ఈ ఖాన్సర్ ఎవరు? పేద విద్యార్థులకు ఆశాకిరణంగా ఆయన ఎలా ఎదిగారు? లెట్స్ వాచ్. బీహార్లో ఖాన్సర్ అంటే ఒక పేరు కాదు, ఒక బ్రాండ్. కోట్లాది మంది విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచిన ఈ ప్రముఖ ఉపాధ్యాయుడి అసలు పేరు ఫైజల్ ఖాన్. ఉత్తరప్రదేశ్లోని దేవరియా జిల్లాకు చెందిన ఖాన్సర్ చిన్ననాటి నుంచే భారత సైన్యంలో చేరాలని కలలు కన్నాడు. తండ్రి మాజీ సైనికుడు, అన్న ఆర్మీలో ఉండడంతో దేశ సేవ పట్ల ఆసక్తి పెరిగింది. ఎన్డీఏ పరీక్షలో ఉత్తీర్ణుడైన శారీరక కారణాలతో మెడికల్ టెస్ట్లో ఫెయిల్ అయ్యాడు. దీంతో సైనికుడిగా కాకపోయినా విద్య ద్వారా దేశ సేవ చెయ్యాలనే నిర్ణయంతో బోధనా రంగంలోకి అడుగుపెట్టాడు. అలహాబాద్ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ జియోగ్రఫీలో మాస్టర్స్ పూర్తి చేసిన ఖాన్సర్ సాధారణ కోచింగ్ టీచర్గా తన ప్రయాణం ప్రారంభించాడు. కానీ క్లిష్టమైన సబ్జెక్టులను కూడా గ్రామీణ విద్యార్థులకు అర్థమయ్యేలా హాస్యంతో కూడిన సరళమైన హిందీలో ఖాన్సర్ పాఠాలు చెప్తారు. ఖాన్సర్ బోధనా శైలి ఆయనకు ఇంటర్నెట్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. 2019లో ప్రారంభించిన ఖాన్ జిఎస్ రీసెర్చ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా లక్షలాది మంది విద్యార్థులకు ఉచితంగా పాఠాలు బోధించడం మొదలుపెట్టాడు. కరోనా కాలంలో ఆయన వీడియోలు దేశవ్యాప్తంగా వైరల్ కావడంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఆయన యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కోట్లాది మంది విద్యార్థులను చేరుకుంటున్నారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులో ఉండాలన్నదే తన లక్ష్యమని ఖాన్సర్ చెబుతుంటారు. అందుకే ఇతర కోచింగ్ సంస్థలు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న సమయంలో తన సంస్థలో కొన్ని కోర్సులకు కేవలం 365 రూపాయల నుంచే ఫీజులు ప్రారంభమవుతాయి. ఫౌండేషన్ కోర్సులు, ఎస్ఎస్సీ, రైల్వే, యూపీఎస్సీ వంటి పోటీ పరీక్షలకు తక్కువ ఖర్చుతో శిక్షణ అందిస్తున్నారు. ఒక ప్రముఖ సంస్థ నుంచి వచ్చిన 107 కోట్ల రూపాయల భారీ ఆఫర్ను కూడా విద్యార్థుల ప్రయోజనాల కోసమే తిరస్కరించినట్లు ఖాన్సర్ వెల్లడించడం అప్పట్లో సంచలనంగా మారింది. విద్యతో పాటు సామాజిక సేవలోనూ ఖాన్సర్ ప్రత్యేక గుర్తింపు పొందారు. పాట్నాలో అత్యంత తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందించే ఆస్పత్రిని ప్రారంభించి పేదలకు అండగా నిలిచారు. బ్లడ్ టెస్ట్, ఈసీజీ వంటి పరీక్షలను కూడా అతి తక్కువ ధరలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. విద్యారంగంలో చేసిన సేవలకు గాను ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ బీహార్ అవార్డు 2024తో సత్కారం అందుకున్నారు. అయితే ఇప్పుడు ఆయన కోచింగ్ సెంటర్ వద్ద జరిగిన కాల్పుల వివాదం మరోసారి ఆయనను జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిపింది. కోచింగ్ మాఫియా తనపై దాడి చేసిందని ఖాన్సర్ ఆరోపిస్తుండగా పోలీసులు మాత్రం కాల్పుల ఆరోపణలను ఖండిస్తున్నారు. ఈ కేసులో నిజానిజాలు ఏమిటన్నది దర్యాప్తు పూర్తయితేనే తేలనుంది.